బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తూ ఉండటంతో రకరకాల ఊహాగానాలు పొందుకున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ అవబోతున్నారు, ఎజెండా ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి పయనమై వెళ్లబోతున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉండబోతున్నట్టుగా చెప్తున్నారు పార్టీ శ్రేణులు. ఎన్నికల తర్వాత మొదటిసారి ఓటమి తర్వాత ఢిల్లీకి వెళ్తూ ఉండడంతో రకరకాల ఊహాగానాలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ కాబోతున్నారు, అసలు ఎజెండా ఏంటి, ఈ పర్యటనకు సంబంధించిన దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఏ ఎజెండాగా ఈ ఢిల్లీ టూర్ ఉండబోతోంది? కేసీఆర్ ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఎన్నికల తర్వాత ఓటమి చెందిన తర్వాత మొదటిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. దాదాపు 3 నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన కొంత అనారోగ్యం గురయ్యారు. అనారోగ్యం తర్వాత కొంత ఇప్పుడిప్పుడే కోలుకొని నల్గొండ లాంటి సభల్లో కూడా పాల్గొని ప్రస్తుతం కొంత ఆరోగ్యం కుదుటపడింది అనుకున్నటువంటి ఈ సమయంలోనే ఢిల్లీ వెళ్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు ఉంటుంది లేకుంటే ఉండదు అనే విషయంలో చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లేటటువంటి టూర్ పై అత్యంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ సమయంలోనే ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి, మరొక 10 నుంచి 15 రోజుల సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుందని అనుకుంటున్నటువంటి ఈ సమయంలో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎవరిని కలుస్తున్నారు అన్న దానిపై చర్చ జరుగుతుంది. మరోవైపు మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, కేఆర్ఎంబీకి సంబంధించి ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో కేఆర్ఎంబీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రం చేతుల్లో పెట్టబోతుందని చెప్తున్న ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసి ఇది కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆయన చెప్పబోతున్నారు. ఈ విధంగా కేంద్రం చేతిలోకి వెళ్తే తెలంగాణకి ఎలా అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు పెద్దల్ని కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 విషయాలు ఉన్నాయి. ఇటు బీజేపీతో పొత్తుకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ పొత్తు ఉంటుందా ఉండదా అని చర్చ జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే అక్కడ ఎవరిని కలుస్తారన్న దానిపై ఇప్పటివరకైతే స్పష్టత రాలేదు. మరొక వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఢిల్లీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానప్పటికీ కూడా ఢిల్లీ టూర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. పార్టీ సంబంధించి ఈ విషయాన్ని అయితే కొట్టిపారేయట్లేదు, కానీ ఖచ్చితంగా ఢిల్లీ టూర్ అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ అయితే ఉండే అవకాశం ఉంది. నళిని, అయితే అధికారికంగా ప్రకటన ఎప్పుడు వెలువడే అవకాశం ఉంది సతీష్? ఈ వారం రోజుల్లో ఉండబోతుంది కాబట్టి 2 నుంచి 3 రోజుల టైం ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం కూడా ప్రారంభం చేసిన తర్వాత ఆయన కేవలం ప్రారంభ సమయంలోనే మాత్రమే వెళ్లారు. తర్వాత ఒక్కసారి కూడా కార్యాలయానికి వెళ్ళలేదు. అయితే ఈ ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఢిల్లీలో షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరిని కలుస్తారు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రుల్ని కలుస్తారా, లేకుంటే ఆయన అక్కడ అంటే గతంలో చాలా మంది కేసీఆర్ కు ఢిల్లీలో ఉన్నటువంటి సమయంలో అనుబంధం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో ఆయన ఢిల్లీలోనే ఎంపీగా ఉన్నటువంటి సమయంలో, కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా చాలా సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండేవాళ్ళు. ఈ టైంలో దాదాపు 9.5 సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంటే ముఖ్య సీఎం గా లేకుండా ఉన్నటువంటి సమయంలో ఈ సమయంలో ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి ఎవరిని కలుస్తారు అనేటటువంటి షెడ్యూల్ ని కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి స్పష్టత, అదేవిధంగా షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. నళిని, రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఢిల్లీకి వెళ్లబోతున్నారు. దాదాపు ఒక వారం లోపే ఈ పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన ఢిల్లీకి వెళ్తూ ఉండడంతో రకరకాల ఊహాగానాలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ అసలు ఎవరిని కలవబోతున్నారు, ఎవరిని భేటీ అవబోతున్నారు, ఎజెండా ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత అయితే ప్రస్తుతానికి రాలేదు. మరొక 2-3 రోజుల్లో ఈ విషయానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.